రోహిణి డబ్బున్న అమ్మాయి కాదని తెలుసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పిన ప్రభావతి. నన్ను క్షమించండి అత్తయ్య అంటూ బతంలాడుతున్న రోహిణి. అసలు ప్రభావతి ఏం చేయబోతుంది? తను ఇంట్లోనే ఉంచుతుందా రోహిణిని, లేకపోతే బయటికి ఏంటేస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక కల్పన అయితే బాలుని కారులో ఉండమని చెప్పి బయటకైతే దిగుతుంది. ఇక బయటికి దిగాక లగేజ్ మర్చిపోవడంతో బాలు కొంచెం నా లగేజ్ కారులోంచి దించవా అని చెప్పేసి ఇక బాలుకి చెప్పడంతో సరే మేడం అని బాలు ఇక కార్ దిగి లగేజ్ అయితే బయటికి తీస్తాడు. తీసి ఇక లోపలికైతే తీసుకువెళ్తాడు. బాలు ఒకసారి ఆ బ్యాగ్ ఇవ్వు అని ఇక బ్యాగ్ తీసుకుని బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న కూలింగ్ గ్లాసెస్ అయితే ఇక బాలుకి ఇస్తుంది కల్పన. అవి తీసుకుని ఇక ఫోటో తీసుకుని సరే మేడం మీరు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ ఫోటో ఎప్పుడు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నాకు కూలింగ్ గ్లాస్ ఎవరిచ్చారని మా ఆవిడ అడిగితే మీ ఫోటో చూపించడానికి ఉంటుంది కదా, అందుకనే ఫోటో తీసుకున్నాను మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో నీలాంటి మంచి వాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ ఉన్నారులే బాలు, అందుకనే నేను నీకే ఫోన్ చేస్తాను. నీకే ఏమన్నా ఇవ్వాలంటే నాకు కొంచెం మనసు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది మోసం చేసి పారిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సరే నాకు వేరే పని ఉంది, నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మిగతావన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ నాకు పని ఉన్నప్పుడు నీకు ఫోన్ చేస్తాను, వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా అని కల్పన అడిగేసరికి అయ్యో ఎందుకు పికప్ చేసుకోను మేడం, ఖచ్చితంగా పికప్ చేసుకుంటాను, మీరు అలా ఫోన్ చేయండి, నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, నేను వెంటనే వచ్చేస్తాను సరేనా మేడం అని ఇక బాలు చెప్పేసరికి సరే బాలు నేనైతే ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి మిగతా పనులు చూసుకుని ఒకవేళ ఇవాళ ఉంటే కాల్ చేస్తాను, లేకపోతే రేపు కాల్ చేస్తాను సరేనా అని కల్పన చెప్తుంది. సరే మేడం అని బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే ఇక విల్లాకి వెళ్ళిపోవడంతో ఇక అందరూ హ్యాపీగా అయితే కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. మనోజ్ ఇక కాఫీ తాగేసి బయట కూర్చుంటే వరండాలో అప్పుడే రోహిణి కూడా ఇక వరండాలోకి వస్తుంది. ఏంటి మనోజ్ అంత హ్యాపీగా ఉన్నాం? ఏమీ లేదులే రోహిణి, ఎలాగైనా సరే ముఖేష్ గారిని డబ్బులు అడిగి 70 లక్షలు తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. నేను ఇక ఐడియాస్ రాస్తున్నాను. నాకు చాలా మంచి మంచి బ్రిలియంట్ ఐడియాస్ వచ్చాయి మన ప్రాఫిట్ని పెంచడానికి, మన వ్యాపారాన్ని పైకి ఎదగడానికి చాలా చాలా ఆలోచనలు వచ్చాయి. అవన్నీ రాసుకుని అవి చూసి నాలో నేనే మురిసిపోతున్నాను. ఇన్ని ఇయర్స్ నుంచి నాకు ఎవరు ఆఫర్ ఇవ్వక అలా ఉండిపోయాను తొక్కల జాబ్లో. ఇప్పుడు చూడు నా అంతటి నేను పెట్టుబడి పెట్టుకున్న తర్వాత నాలో ఎంత టాలెంట్ ఉందో నాకు బాగా తెలుస్తుంది అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే అవును మనోజ్, ఏదన్నా సరే ఒకరి దగ్గర పని చేస్తే ఆ టాలెంట్ గురించి తెలీదు. టాలెంట్ని మనం ఇలా అందరికీ చూపించి మనంతటి మనం ఓన్గా మన కాళ్ళ మీద మనం నిలబడితేనే మన టాలెంట్ మొత్తం బయటపడుతుంది మనోజ్ అని చెప్పేసి ఇక రోహిణి చెప్పడంతో అవును నీకు ఇలాగే మంచి మంచి ఐడియాస్ రావాలని కోరుకుంటున్నాను మనోజ్. సరే నీకు మంచి ఐడియా అందులో ఏది గొప్పగా అనిపిస్తే అది ముఖేష్ గారికి ఫోన్ చేసి చెప్పు. అప్పుడు ఆయనే మనకి ఇలా మనం ఐడియాస్ ఇస్తే ఆయనే మనకి కాల్ చేసి అమౌంట్ కూడా వేస్తారు. అప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా మనంతటా మనమే ఈ 70 లక్షలు కట్టేయచ్చు. అప్పుడు మనల్ని చూసి వీళ్ళందరూ కుళ్ళుకుంటారు. అది నేను చూడాలి అని ఇక రోహిణి మనోజ్ మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక కార్ దిగి ఒక ఆయన అయితే వస్తాడు. ఏంటిది ముఖేష్ గారు వస్తారనుకుంటే ఈయన వచ్చారేంటి, ఎవరైనా అని చెప్పేసి కళ చూస్తూ ఉంటాడు మనోజ్ అయితే. ఏయ్ ఎవరు బాబు నువ్వు, ఎందుకు వచ్చావు? ఆల్రెడీ ఈ విల్లా మాకు అమ్మేశారు, నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు అని చెప్పేసి. ఏంటి నేను ఎవరా, అసలు ఎవరనుకుని నువ్వు ఇంట్లో ఉంటున్నావు, ఎవరిల్లు అనుకుని ఇంట్లో ఉంటున్నావు నువ్వు అని చెప్పేసి ఇక మనిషి అడుగుతుంటే నేనా ఈ విల్లాన్ని నేను కొనుక్కున్నాను, నువ్వెవరని అనడానికి, అయినా ఈ విషయాలని నీకు నేనెందుకు చెప్పాలి, ఇది నా విల్లా, నా ఫ్యామిలీతో పాటు నేను ఇక్కడే ఉంటాను అని ఇక మనోజ్ అంటుంటే ఈ విల్లా నీదనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఈ విల్లా నాది, అసలు బుద్ధుంటే మాట్లాడుతున్నావా నువ్వు అని చెప్పేసి ఇక ఇంట్లో ఓనర్ అంటుంటే ఏయ్ ఏంటి నువ్వు మాట్లాడేది, నేను అడ్వాన్స్ 30 లక్షలు ఇచ్చి మరీ ఇంట్లో ఉంటున్నాను, 2 రోజుల నుంచి ఉంటున్నా మీ ఇంట్లో, ఏంటి నీ రుబాబ్ ఏంటి ఇక్కడ, నువ్వు ఓనర్ అని చెప్పేసి నీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి అని చెప్పేసి ఇక మనోజ్ అడిగేసరికి ఇంక ఇంట్లో వారందరూ బయటికి వస్తారు అరుపులు విని. ఇక ఆ ఇంటి ఓనర్ అయితే అవునా నీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే చూపించు అని చెప్పేసి ఇంటి ఓనర్ అడిగేసరికి నా దగ్గర ఏం లేవు. మరి ఏమీ లేకుండా ఏమీ ఇవ్వకుండా నువ్వెందుకని చెప్పేసి 30 లక్షలు వాడి చేతిలో పెట్టావు, అయినా నాకు అవన్నీ అనవసరం, ఇది నా ఇల్లు, నేను అలా ట్రిప్ కోసమని హ్యాపీగా బయటికి వెళ్ళి వచ్చే లోపల ఇది నీకు ఎవడో దొంగ డబ్బులకి తీసేసుకుని అమ్మేశాడు, నువ్వు డబ్బులు వాడికి ఇచ్చేసావు, అయిపోయింది, ఫుల్గా మోసపోయావు నువ్వు అని చెప్పేసి ఇక ఇంట్లో చెప్పడంతో మనోజ్ అయితే ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. రోహిణి అయితే కళ్ళు తిరిగి ఏంటి 30 లక్షలు పోయాయా, ఇదంతా ఏంటిది, ఇలా ఎలా పోయాయి అని చెప్పేసి ఇక రోహిణి అడుగుతుంటే సార్ చూడండి సార్, నిజంగా ఇది అమ్మలేదా, అంటే వాడెవడో కావాలని వాడదని చెప్పేసి అమ్మేశాడా,
ఇప్పుడు ఎలాగండి అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే అదంతా నన్ను అడుగుతావేంటి, నాకు అదంతా ఏం సంబంధం లేదు, మీ ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇది నా విల్లాకి వచ్చి మీరు కూర్చుని అది ఇది కావాలంటే ఎలా కుదురుతుంది, బయటికి పోండి అని ఇక ఇంట్లో అందరు చెప్తుంటే సార్ 30 లక్షలు కట్టాం సార్, ప్లీజ్ సార్ ఇది మాకు అమ్మేయండి సార్ అని ఇక మనోజ్ అడుగుతుంటే రే పిచ్చోడా, ఆయన ఈగలు అమ్ముతారా, అసలు ఆయన అమ్మలేదని చెప్తుంటే విల్లా అమ్మమ్మని నువ్వెలా అడుగుతావు, నువ్వెవడో ఫ్రాడ్కి డబ్బులు ఇచ్చేసి ఆయనని మోసం చేసి పారిపోయాడు 30 లక్షలు తీసుకుని, ఇంకేముంది అని బాలు అంటుంటే అంతేనంటావా, అంటే మొత్తం 30 లక్షలు పోయినట్టేనా, ఈ విల్లా కొనుక్కుందామని 30 లక్షలు వేస్ట్ చేశాను నేను, అమ్మా 30 లక్షలు ఎలా పోయినాయి అని చెప్పేసి ఇక మనోజ్ అయితే బాధగా అలా ఫేస్ పెడితే బయటికి వెళ్తారా ఇప్పుడు వెళ్ళరా మీరు అని చెప్పేసి ఇక ఇంటందరూ అడుగుతుంటే సార్ ప్లీజ్ సార్ అని మనోజ్ బతిమలాడతాడు, మీరు ఇలా చెప్తే నా మాట విందని నాకు తెలుసయ్యా, అందుకనే ఇదిగో పోలీసులను పిలిపించాను, కానిస్టేబుల్స్ ఎస్ఐ గారు రండి అని ఇక ఇంటందరూ పిలిచేసరికి ఏంటి నీ గొడవ, ఎందుకు ఇక్కడ ఉన్నావు, వెళ్ళు ఇంట్లో ఖాళీ చేసి వెళ్ళిపోయి ఇల్లు అయింది అని చెప్పేసి ఇక ఎస్ఐ అంటుంటే సార్ ఒకటికి నేను 30 లక్షలు ఇచ్చాను సార్ అని చెప్పేసి వాడి పేరు చెప్తాడు మనోజ్. ఏంటి వాడు పెద్ద T20 గాడు, వాడు ఇలాగే ఒక 4-5 దగ్గరికి విల్లా అని చెప్పేసి చాలా లక్షలు పట్టుకెళ్ళి పారిపోయాడు అని ఇక పోలీసులు చెప్పడంతో అంటే వాడు T20 గాడా, అవును, అందుకని 30 లక్షలకి నీకు ఇది అడ్వాన్స్ ఎవరైనా 30 లక్షలు ఇస్తే ఇంత పెద్ద విల్లా ఇస్తారా అమ్మ, ఇస్తే సగం అమౌంట్ అన్నీ ఇస్తే కానీ ఎవరు విల్లా అడ్వాన్స్కి ఒప్పుకోరు, నువ్వు 30 లక్షలు ఉంచుకుని అయినా ఇల్లు కొనుక్కుందామని అసలు ఎలా అనుకున్నావు, ఈ విల్లా కనీసం 10 కోట్లన్నా ఉంటుంది, నువ్వు ఆఫ్టర్ ఆల్ 30 లక్షలు తీసుకుని వచ్చేస్తే ఎలాగా, అయినా ఇల్లు ఖాళీ చేసి నడవండి మీరు బయటికి అని ఇక పోలీసులు అంటుంటే సార్ మరి వాడు ఫ్రాడ్ అయినప్పుడు వాడిని ఎందుకు పట్టుకోలేదు సార్ మీరు, ఇదిగో నీకులాగే మోసం చేసిన 2 రోజులతో మీకు తెలుస్తుంది, ఈ లోపు వాడు ఏదో దేశం చెక్కేస్తున్నాడు, హ్యాపీగా డబ్బు స్పెండ్ చేసుకున్నావు, అక్కడ ఏదైనా కొనుక్కున్నావు, అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ 2 days 3 daysలో ఫ్రాడ్ చేసుకుని మళ్ళీ పారిపోతున్నాడు, ఇంకా మేము ఎలా పట్టుకుంటాం వాడిని, ఇలా మోసపోకుండా ఉంటే చాలు, మీరు అస్తమానం ఇలా మోసపోవడం, ఆశపడి తక్కువకి వస్తుందని మోసపోయాక ఎదుగో మమ్మల్ని అంటారు, ఇలానే ఉంటుంది అని చెప్పేసి ఇక సరే చెప్పారు కదా పదండ్రా వెళ్దాము అని ఇక బాలు చెప్పేసరికి ఇక ఇంట్లో వాళ్ళందరూ బ్యాగ్స్ తీసుకొని ఇక బయటకైతే వచ్చేస్తారు, ఇంటికైతే వెళ్ళిపోతారు, ఇక అందరూ డల్గా కూర్చుని ఉంటారు. రే మనోజ్ చెప్పాను కదరా నీకు నేను అన్నీ చూసుకుని ముందు వెనక చూసుకుని కొనుక్కోమని, వాడిని చూస్తే అసలు ఇంటి ఓనర్లాగా లేడు దొంగలు పట్టుకునే వాళ్ళలో ఉన్నాడని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను నీకు, ముందు వెనక చూసుకుని ఆలోచించుకుని మరి అడ్వాన్స్ ఇమ్మని చెప్పాను, నువ్వు అవేమీ లేకుండా ఆడి గురించి ఎంక్వైరీ చేసుకోకుండా డబ్బులు ఇచ్చేసావు, వాడి పేపర్లు లేదు ఏమీ ఇవ్వలేదు, సరిపోయింది, ఇంకా నేను ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక బాలు అంటుంటే రే ఇప్పటికే బాధలో ఉంటే ఏంట్రని మాటలు అని ఇక ప్రభావతి అంటుంటే ఏమనమంటావు లక్షావతి, వాడు 2 కోట్లకి తగ్గించారని ఆశపడిపోయాడే కానీ వీడి దగ్గర ఇంకో 2 కోట్లు లేవని చెప్పేసి పాపం తెలియలేదు వీడికి, 2 కోట్లు తక్కువకి ఇస్తే 3 కోట్లు తీసేసుకుంటాడా, వీడి దగ్గర ఎంత ఉన్నాయో ఎంత కొనగలుగుతాడో అవేం చూసుకోవాల్సిన అవసరం లేదా, అదే 30 లక్షలు పెట్టి సైడ్ ఏమన్నా ఇల్లు కొంటే బ్రహ్మాండంగా వద్దును, ఛీ ఎదవా పిచ్చి పనులనే చేసి 3 కోట్ల విల్లా తీసుకుందామని ఆశపడ్డాడు ఎదవా, వీడికి ఇంకా ఉంటాయి కదా డబ్బులు, ఇంకా ఫ్యూచర్లో 1 సంవత్సరం ఆగితే బోల్ డబ్బులు వస్తాయి, 1 సంవత్సరం ఆగితే ఏమైపోతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇంట్లో పెరగలేదా, ఇప్పుడు వాడు షోరూంలో ఉందని చెప్పేసి ఆ షోరూంలో ఉంటే నీ ఇల్లు ఎక్కడా అంటే విల్లా అని ఎలా హ్యాపీగా చెప్పుకోవడానికనా, హుందతనం చూపించుకోవడానికనా, ఆ విల్లా కొనుక్కోవడానికి వీడు ముందుకొచ్చింది, ఛీ అలాంటి హుందతనం కోసం డబ్బులు ఖర్చు చేస్తే రేపొద్దున మనకంటూ ఏమీ మిగలవు, అందరికీ చూపించుకోవడానికి తప్ప మనం తినడానికి ఏమీ ఉండదు, బయట అందరికీ గోల్డ్గా కనిపించవచ్చు కానీ లోపల నువ్వు గోల్డ్ని తినలేవు కదా, అన్నం మాత్రమే తినగలవు, ఇంకొకసారి కానీ ఇలా చేసావంటే మాత్రం ఇక నేను ఎవడు కాపాడలేడు, ఈసారికి 30 లక్షలతోనే పోయింది, నెక్స్ట్ టైం నీకు ఇంకా ఎంతవరకు టెండర్ వేస్తారో అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఇదంతా అసలు రోహిణి వల్లే వచ్చింది అని ప్రభావతి అంటుంది. నేనేం చేశాను అత్తయ్య, నీ వల్లే, మొత్తం నీ వల్లే, ఆ ఇంటికి నీ పేరే పెడదాం అనుకున్నారు, అప్పటిదాకా బాగానే ఉంది, నీ పేరుతో ఒక అక్షరం కల్పించుకున్నాక ఆ 70 లక్షల కోసం ముందు గొడవ స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇలా విల్లా కోసం ఇంటి ఓనర్ వచ్చారు, ఇవన్నీ జరిగాయి, ఇదంతా నీ వల్లే రోహిణి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే అత్తయ్య ఇందులో నేనేం చేశాను, అవునమ్మా ఇందులో రోహిణి తప్పేముంది, రోహిణియే బాధపడుతుంది ఇంతలాగా, నువ్వు మళ్ళీ రోహిణిని అంటావేంటి అని ఇక మనోజ్ అంటుంటే అమ్మకి ఇప్పుడు ఎవరు నిందించాలో తెలియక మీనా నిందిద్దామంటే పాపం మీనా అందులో ఏమీ లేదు కదా, అందుకని రోహిణిని అంటుంది, ఇప్పుడు అంతకు మించి ఇంకా ఆప్షన్ ఏం దొరికిందిలే అమ్మకి అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఛే అసలు నా తప్పు,
నువ్వు ఇల్లా కొంటున్నావంటే ఆనందపడిపోయి వచ్చాను చూడు, నాది తప్పు. ఇంకా నయం ఈ ఇల్లు అమ్మేయలేదు, లేకపోతే ఈ ఇల్లు అమ్మేసి ఆ 70 లక్షలు కూడా వాడికి కట్టేసి ఉంటే అప్పుడు మనం రోడ్డు మీద ఉండాల్సి వచ్చేది. నేను బాగానే వద్దని చెప్పాను అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, ఇప్పటికైనా మా అమ్మగారికి జ్ఞానోదయం వచ్చింది. వీడిని నమ్మి ఏమైనా తాకట్టు పెట్టిస్తే ఆ ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది అన్నట్టు తయారు చేశాడు వీడు అని చెప్పేసి ఇక బాలు అంటాడు. రే బాలు, ఆపుతావా నువ్వు అని ఇక మనోజ్ అంటుంటే, ఏం ఆపమంటావురా, ఏం ఆపమంటావు, ఇంకేం చేయమంటావు చెప్పు నువ్వే అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, వాడు మంచోడేమో అనుకుని వాడిని నమ్మి నేను 30 లక్షలు ఇచ్చాను, వాడు మోసం చేసి పారిపోతే అది నా తప్ప, అది వాడు మోసం చేశాడు అని మనోజ్ అంటాడు. ఏంటి, మోసం చేస్తే మోసపోతావా ఏంట్రా, నీకు మాత్రం కొన్ని తెలియదట్లేం లేవా, మోసం చేస్తే ఇలా మోసపోతారా, అసలు అడ్డగాడిదలా పెరిగావు, బుర్ర ఎందుకు ఉపయోగిస్తావురా నువ్వు అని చెప్పేసి ఇక మనోజ్ని అయితే బాలు తిడుతూ ఉంటాడు. సరే వాడిని ఎక్కడున్నాడో వెతుకుదాం పదా అని చెప్పేసి ఇక మణికంఠనైతే తీసుకుని బాలు అయితే బయటికి వెళ్ళి ఇక మణికంఠతో సహా ఇద్దరు కలిపి వెతుకుతూ ఉంటారు. ఇంకెక్కడ దొరక్కపోయేసరికి ఇక బాలు అయితే అలా వెతకడంతో ఇంక చిరాకు వచ్చి ఒక పక్కన అయితే ఆగుతారు. మీనాకు కూడా పని ఉండడంతో వాళ్ళ అమ్మగారి ఇంటికి అయితే వెళ్తుంది. వెళ్ళి ఇక ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పేసి డాక్రా పని మీద మీనా వాళ్ళ అమ్మ సుమతి బయటకైతే వెళ్తారు. ఇక ఆ పని అయిపోయాక ముగ్గురు ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇక ఆటో వెతుక్కుంటుంటే, ఎందుకు మా ఆయన్ని పిలుస్తాను, నాకు తెలిసి ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటారు, ఒకసారి ఫోన్ చేస్తాను అని మీనా చెప్పడంతో ఇక బాలుకి అయితే ఫోన్ చేస్తుంది మీనా. బాలు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమండి ఇలా మమ్మల్ని ఇంటి దగ్గర దింపుతారా అని చెప్పేసి ఇక మీనా అడగడంతో, సరే వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు బాలు. ఇక్కడే ఉన్నారా, సరే ఎక్కండి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఉండు బావా ఐస్ క్రీమ్ తినేసి వస్తాము, ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం ఇప్పుడే అని ఇక సుమతి అంటుంది. నేను చాలా టెన్షన్లో ఉన్నాను సుమతి. ఏం టెన్షన్ బావా, ఇదిగో చెప్పలేదా మీనా, చెప్పలేదు, మా అన్నయ్యని ఎవరో మోసం చేసి 30 లక్షలు పారిపోయారులే, వాడి కోసం వెతుకుతున్నాను అని బాలు అంటుంటే, అవునా బావా, షర్ట్లో కూలింగ్ గ్లాసులు ఏంటి సూపర్ ఉన్నాయని సుమతి అడగడంతో, ఇదిగో చూడు బాగున్నాయా, ఈ మేడమే ఇచ్చిందని ఫోటో చూపిస్తాడు ఇక బాలు. హే తిను మనోజ్ ముందు ప్రేమించిన అమ్మాయిలా ఉందేంటి, తన పేరు కల్పన కదా అని ఇక సుమతి చెప్పడంతో, ఈ విషయం నీకెలా తెలుసు అని బాలు అడుగుతాడు. నేను ఆల్రెడీ ఒకసారి చూశాను ఈమెని, మనోజ్తో చూసినట్టు గుర్తు నాకు ఒకసారి, నేను పూలు అమ్ముతున్నప్పుడు, అప్పుడే ఆ అమ్మాయి ఇలా జరిగినట్టుంది, నాకు క్లారిటీగా గుర్తులేదు కానీ ఈ అమ్మాయి మాత్రం తనే అని చెప్పేసి ఇక సుమతి చెప్పడంతో, అవునండి మనోజ్ వాళ్ళ ఫస్ట్ అలా లవర్ పేరు కూడా కల్పనయే కదా అని మీనా చెప్పడంతో, అంటే ఒకరిని వెతుకుతుంటే ఇంకొకరు దొరికారనమాట. మొత్తానికి 40 లక్షలు ఎటైతే ఏముంది, వీడి దగ్గరనే తీసుకోవచ్చు, ఎలాగో వ్యాపారం పెట్టింది కదా, మా నాన్న 40 లక్షలు తీసుకువెళ్ళిపోయి పారిపోయి అక్కడ వ్యాపారం పెట్టుకుని దీని చేత డబ్బులు తీసుకుంటాను అని ఇక బాలు అయితే మనసులో అనుకుని, చాలా థ్యాంక్స్ సుమతి అని ఇక ఫోన్ తీసుకుని బయలుదేరిపోతాడు. మీనా వచ్చేదాకా వాళ్ళతో ఉండు సరేనా అని ఇక బాలు అయితే మళ్ళీ కల్పన ఇంటికి వెళ్తాడు. ఏంటి ఎందుకు వచ్చావు బాలు, ఏంటి మేడం మీరు చేసింది ఏంటి అని చెప్పేసి ఇక బాలు నిలదీసేసరికి మొత్తం జరిగిందని చెప్పేస్తుంది ఇక కల్పన అయితే. సరే మేడం నా కోసం మా ఇంటికి రావాలి అని ఇక బాలు అడిగేసరికి బాలు కల్పన అయితే ఇక ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి, ఏంట్రా వాడు దొరికాడా అని చెప్పేసి ఇక బాలు రాగానే అందరూ అడుగుతుంటే, వాడు దొరకలేదు కానీ ఇంకో నిజం తెలిసింది అని బాలు అంటాడు. ఏంటా నిజం అని ఇంట్లో వాళ్ళందరూ అడిగేసరికి ఇక కల్పన అయితే కారు దిగి లోపలికి వస్తుంది. ఎవర్రా ఆ అమ్మాయి, ఇంకో నిజం అంటున్నావేంటి అని చెప్పేసి ఇక ప్రభావతి అడిగేసరికి, ఇంకో నిజమంటే ఇదేనమ్మా, ఇంకా ఏముంది తినెవరో తెలుసా అని చెప్పేసి బాలు అంటుంటే, బాలు నా గురించి నేను చెప్తాను, నువ్వు చెప్తే బాగోదు అని చెప్పేసి ఇక కల్పన అయితే తన పేరు కల్పన అని, వాళ్ళ అబ్బాయితోటి సంవత్సరం పాటు రిలేషన్షిప్లో ఉండి 40 లక్షలు మా ఆయనవే తీసుకువెళ్ళిపోయానని మొత్తం నిజం చెప్తుంది ఇక కల్పన అయితే. అదంతా విన్నాక రోహిణి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక అక్కడే ఉన్న ప్రభావతికి కోపం వచ్చి, ఏంటి ఇంకా మాట్లాడుతున్నావు, దీంతో మాట్లాడి పోలీసులకి ఫోన్ చేయండి అని ప్రభావతి అంటుంటే, ఏంటి పోలీసులకి ఫోన్ చేస్తారా, చేయండి, నాకన్నా ముందు మీ కొడుకునే తీసుకెళ్తారు జైలుకి, నాతో పాటు మీ కొడుకు కూడా జైల్లోనే ఉంటాడు అని ఇక కల్పన అంటుంటే, నా కొడుకు ఎందుకు జైల్లో ఉంటాడు, ఎందుకంటే ఆల్రెడీ నేను 45 లక్షలు ఇచ్చేసాను కాబట్టి 40 లక్షలకి ఇంకా ఎక్స్ట్రాగా వడ్డీతో సహా కలిపి 45 లక్షలు వాళ్ళకి ఇచ్చాను, కావాలంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి చూపిస్తాను. ఇంకా తన దగ్గర ప్రూఫ్స్ చూపించడంతో కల్పన అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నన్ను క్షమించండి, వీరిద్దరూ ఫ్రాడ్సే, నేను ఆ రోజు పార్లర్కి వెళ్ళినప్పుడు నన్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి మొత్తం డబ్బులన్నీ కక్కిచ్చేలా చేసింది, ఇప్పుడేమో నాకు తనకి సంబంధం లేనట్టే చూస్తుంది, ఇద్దరికి వాటా ఉంది, ఇద్దరికి ఇందులో చెయ్యుంది, చూసుకోండి, ఇద్దరు కలిపే చేశారు ఇది, ఆ డబ్బులు తీసుకుంది వీళ్ళే, ఇంకా నేను ప్రూఫ్ చూపించేశాను. అంకుల్ ఐఎమ్ సో సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, బాలు లాంటి కొడుకు దొరికినందుకు మీరు చాలా అదృష్టవంతులు, కానీ మనోజ్ లాంటి కొడుకు ఎవరికి ఉండకూడదు అని చెప్పేసి కల్పన అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏవే రోహిణి, అంటే 40 లక్షలు నువ్వు ఇవ్వలేదా, ఆ షోరూమ్ పెట్టుకున్న 40 లక్షలు మా ఆయనవా అని చెప్పేసి ఇక ప్రభావతి అనేసరికి, అది అత్తయ్య అది అని చెప్పేసి ఇక రోహిణి తడబడుతుంటే ఇక రోహిణి చల్లుమని పగలు కొడుతుంది ప్రభావతి. అత్తయ్య ఏంటి అత్తయ్య,
సిగ్గు లేకుండా అత్తయ్యని పిల్లడానికి అసలు నీకు ఎలా వస్తుంది ఎవరు ఆ మాత్రం తెలియడం లేదా? ఇంత పెద్ద అబద్ధాలు ఆడేసి ఇంట్లో ఉండవు చూడు, ఇంకా నిన్ను అసలు ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మెంటలు ఎక్కిపోతుంది నేను చూస్తుంటే. మా ఆయన డబ్బులు మొత్తం తీసుకెళ్ళి షోరూమ్ మీద పెట్టుకుంటారా? ఏదో మీరే సంపాదించినట్టు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తారా అని ప్రభావతి అడుగుతుంటే అలా ఉండిపోతాడు. ఇక మనోజ్ అయితే ఏరా అన్నయ్య, నువ్వేదో అన్నావు కదా, మా ఇద్దరు జాబ్స్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడావు. నువ్వు తెచ్చుకున్నదే నా డబ్బు మీద కట్టుకున్నావా నువ్వు? నాకు అన్నయ్యకి నువ్వు ఎక్కడ వాటా ఇవ్వాలా అని చెప్పేసి ముందుగానే ఇలా చేసావేంట్రా నువ్వు? చిచ్చి, నేను చూస్తుంటేనే అసహ్యం వేసుకొస్తుంది అన్నయ్య. తట్టుకోలేకపోతున్నాను. నాన్న కష్టజీతాన్ని నీ షోరూమ్ కోసం వాడేసుకున్నావు. నాన్న మాకు ఎక్కడేమి ఇచ్చేస్తారా అని ఆ వాటా కూడా మాకు రాకుండా చేసేసావు. చాలా గొప్ప అన్నయ్యవి అన్నయ్య నువ్వు అని చెప్పేసి ఇక రవి బాలు అయితే మనోజ్ని తిడుతూ ఉంటారు. ఇక మనోజ్ మరియు రోహిణి అయితే అలా చూస్తూ ఉండిపోతారు. రోహిణి, ఈ వాళ్ళ నుంచి నువ్వు షోరూమ్కి వెళ్ళడానికి వీల్లేదు. మనోజ్ గడి పక్కన పడుకోవడానికి వీల్లేదు. కింద పడుకో. అసలు నేను ఇంట్లో ఉంచడానికి నాకు మనసు ఒప్పట్లేదు. కానీ నువ్వు అబద్ధాలు ఆడావు, చాలా అబద్ధాలు ఆడావు. రేపు మొత్తం అన్నీ నీ గురించి నిజం తెలుసుకుంటాను. అంతవరకు నువ్వు మాత్రం నన్ను ముట్టుకోకు, నా మనోజ్ గడిని కూడా ముట్టుకోకు అని చెప్పేసి ఇక షరతులు పెడుతుంది ప్రభావతి అయితే. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.